పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండిలో చెక్కపెట్టెలో పార్సెల్లో మృతదేహం డోర్ డెలివరీ అయిన కేసులో 10 ఏళ్ల చిన్నారి పాత్ర కూడా ఉంది అన్న విషయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. జరిగిన సంఘటనలను బట్టి చూస్తే తన వదిన తులసి ఆస్తిని కొట్టేయాలి అన్న కుట్రలో శ్రీధర్ వర్మ అతడి 2 భార్యల క్రూరమైన నేర స్వభావం తేటతెల్లమవుతోంది. ఈ హత్యలో 3వ భార్య కుమార్తె అయిన 10 ఏళ్ల బాలిక పాత్ర కూడా ఉందంటూ పోలీసులు ఆ చిన్నారిని నిందితురాలు జాబితాలో చేర్చడం గమనార్హం. శ్రీధర్ వర్మ తల్లిదండ్రులు కాళ్ల మండలంలో కోపెళ్లలో చెరువులపై పనిచేస్తూ అక్కడే జీవిస్తూ ఉంటారు. అతడి మొదటి భార్య ఎలిజబెత్ రాణి గాంధీనగర్లో ఉంటోంది. ఆమెకు 2 కుమార్తెలు. రెండో భార్య రేవతికి పిల్లలు లేరు. ఆమెను మొగల్తూరులో ఉంచాడు. 3వ భార్యగా చెప్తున్న సుష్మకు 10 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమెను కాళ్ల పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఇంట్లో ఉంచినట్టు తెలిసింది. వీరితో పాటు రెండో భార్య రేవతి తన అక్క తులసి ఆస్తిని కాజేయాలని ప్లాన్ లో ఉండడంతోనే భర్తకు సహకరించేది అని సమాచారం. తులసి ఇంటికి శవాన్ని పంపడం ద్వారా భయపెట్టాలని చూశారు. దీనికోసం ఎక్కడైనా శవం దొరుకుతుందేమో అని గాలించారు. దొరకపోవడంతో ఒంటరిగా ఉంటున్న పర్లయ్యను హతమార్చాలి అని నిర్ణయించారు. అతడికి మద్యం తాగించి మత్తులో ఉండగా కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నైలాన్ తాడు మెడకు బిగించి హత్య చేసినట్లు సమాచారం. తర్వాత శవాన్ని గాంధీనగర్లో ఇంట్లోని చెక్కపెట్టెలో పెట్టారు. మర్నాడు ఆటోలో ఎండగండిలోని తులసి ఇంటికి పార్సిల్ గా పంపారు. చెక్కపెట్టె తెరిచి అందులోని శవాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురైన తులసితో శవం విషయం బయటకు పొక్కకుండా చూసుకుంటాను అని, ఆస్తి పత్రాలపై సంతకాలు చేయాలి అని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. సంతకం పెడతావా లేదా నువ్వు శవం అవుతావా అని ఆమెను బెదిరించారని, ఆమె దగ్గర సెల్ ఫోన్ లాగేసుకున్నారని పోలీసులు తెలిపారు. మూత్రశాలకని బయటకు వెళ్లిన తులసి తన దగ్గరున్న మరో ఫోన్ ద్వారా తెలిసిన వారికి మెసేజ్ పంపించడంతో కొంతమంది ఇంటికి చేరుకుని ఏం జరిగిందని ఆరా తీశారు. పోలీసులకు సమాచారం ఇస్తామని చెప్పడంతో శ్రీధర్ వర్మ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక అక్కడి నుంచి శ్రీధర్ వర్మ తన 3వ భార్య సుష్మా కుమార్తెతో కలిసి కారులో కృష్ణా జిల్లా బంటుమిల్లి మీదుగా మంగినపూడి బీచ్ చేరుకున్నారు. అక్కడ తాళ్లపాలెంలో కారు వదిలేసి లాడ్జిలో ఒకరోజు బస చేసినట్లు తెలుస్తోంది. తర్వాత సమీపంలోని ఓ గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. పోలీసులు ఆ ప్రాంతంలో గాలిస్తూ ఉండగా ఎవరో కొత్తగా వచ్చారు అంటూ స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నిందితుడు 40కి పైగా సిమ్ కార్డులు ఉపయోగించాడు. శ్రీధర్ వర్మ బ్యాంక్ ఖాతాల్లో సుమారు 2 కోట్ల రూపాయలున్నాయని తెలుసుకుని పోలీసులు విస్తుపోయారు. పోలీసుల దర్యాప్తులో ఆ నివాసంలో కొన్ని క్షుద్ర పూజలకు ఆనవాళ్లు దొరకడంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది. పర్లయ్యను కిరాతకంగా హత్య చేసి పార్సిల్ చేసిన శ్రీధర్ వర్మను ఉరిశిక్ష తీయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి చెక్కపెట్టెలో డెలివరీ చేసినటువంటి డెడ్ బాడీకి సంబంధించిన పూర్తి అంశం రివీల్ అయింది. సో ఈ కేసులో కీలక విషయాలు కూడా బయటపడాయి. నిందితుడు శ్రీధర్ వర్మకు సహకరించిన కుటుంబ సభ్యులకి సంబంధించి మరిన్ని వివరాలు రాంబాబు అందిస్తారు. రాంబాబు. చంద్రిక, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డెడ్ బాడీ పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు అయితే ఈ కేసును ఛేదించారు. ప్రధానంగా ఈ కేసులోని 3 అదుపులోకి తీసుకుని వాళ్ళని అరెస్ట్ చూపించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు శ్రీధర్ వర్మతో పాటు అతని 2వ భార్య రేవతి, అదేవిధంగా 3వ భార్య సుష్మా, ఇక్కడ 3 అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అయితే ఎస్పీ కొద్దిసేపు క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ వివరాలు అయితే వెల్లడించారు. ఎస్పీ నయీం హష్మి ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా చూస్తున్నారు. ప్రత్యేకంగా ఈ కేసును ఛేదించడానికి దాదాపు 10 బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలన్నీ
చాకచక్యంగా ఎక్కడికెక్కడ తిరుగుతూ అనేక వివరాలు సేకరించినప్పటి నిందితులను కూడా అదుపులో తీసుకోవడం మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఆపరేషన్ సిద్ధార్థ్ చాప అనే 2 పేర్లు పెట్టారు. ఈ 2 పేర్ల ఆధారంగానే మొత్తాన్ని కేసును ఛేదించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఆస్తికి సంబంధించి శ్రీధర్ వర్మ ఈ డెడ్ బాడీని పంపినట్లు మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అమాయకుడైన పర్లయ్య మాత్రం హత్యకు గురైనట్లు మనకు తెలుస్తుంది. పర్లయ్యని హత్య చేసిన తర్వాత ఆ మృతదేహాన్ని ఒక పార్టీ చెక్కపెట్లని అతను వదిన తులసింటి పంపించాడు. ఆ చెక్కపెట్లనే 1,30,00,000 ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక లెటర్ రాశాడు. ఆ డెడ్ బాడీ పార్టీ ఇంటికి వచ్చిన సమయంలో శ్రీధరన్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ డెడ్ బాడీ ఎవరికి కనబడకుండా మాయం చేస్తాను, 1,30,00,000 ఇవ్వని చెప్పేసి వదిన బెదిరించాడు. అయితే వదిన తులసి మాత్రం అనేది అంగీకరించలేదు. అదే సమయంలో ఈ విషయం బయట స్థానికులకు సమాచారం అందింది. వెంటనే వాళ్ళు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి పోలీసులు చేరుకోగానే వెంటనే శ్రీధర్ వర్మ అక్కడి నుంచి పరారయ్యాడు. ఒక కారణం శ్రీధర్ వర్మ, అతను 3వ భార్య సుష్మ, అదేవిధంగా అతని సుష్మ కుమార్తె 10 సంవత్సరాల కుమార్తె 7 కాలం పరారయ్యారు. వీళ్ళనైతే మచిలీపట్నం సమీపంలోని బంటుమిల్ దగ్గర అయితే పోలీసులు అదుపులో తీసుకుని ఈ రోజు అరెస్ట్ చూపించారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఆస్తి తగాదాలే మూల కారణంగా చెప్తున్నారు. ఎందుకంటే శ్రీధర్ వర్మ మామగారైన రంగరాజుకి 2 ఎకరాల పొలం, అదేవిధంగా బంగారం ఉంది. దీనికి సంబంధించి ఆస్తి పంపకం చేయాలి, ఆస్తి నాకు ఇవ్వాలని చెప్పి శ్రీధర్ వర్మ అయితే కోరుతున్నాడు. అయితే తులసి పెద్ద కుమార్తె తులసి దీనికి అడ్డంగా నిలబడితే దీంతో తులసిని అడ్డు తొలగించుకోవాలి, ఆవిడ బెదిరించాలని చెప్పేసి శ్రీధర్ వర్మ ఈ డెడ్ బాడీ పార్టీకి సంబంధించి కుట్ర పడినట్లు మనకు తెలుస్తుంది. మొత్తం మీద అయితే కేసుకు సంబంధించి పోలీసులు అయితే చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులో తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రాంబాబు.